హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎప్సెట్ 2025 అంటే టీజీ ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ ఆల్రెడీ మార్చి 1 రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఏపీ స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఎప్సెట్ 2025 నోటిఫికేషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సెస్ ఇలా డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అంటే ఏ ఏ కోర్సెస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ స్టూడెంట్స్కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంత వయసు ఉండాలి, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్స్ స్కెడ్యూల్ ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు. ఆ ఇంపార్టెంట్ డేట్స్, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ ఫీ పేమెంట్ చేయడానికి ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత రెడీ చేసుకోవాలి, అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసే ముందు అనేది ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవాలి అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్కి 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ. అదే బీసీ అండ్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 900 రూపాయలు. అలాగే బైపీసీ స్టూడెంట్స్ అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్కి 500 రూపాయలు. అలాగే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 900 రూపాయలు. ఒకవేళ ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉండి వాళ్ళు ఇంజనీరింగ్కి అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్కి 1000 రూపాయలు. అలాగే బీసీ కేటగిరీ అండ్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 1800 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ మీరు ముందుగానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునేలాగా మీరు అంటే డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ముందుగానే రెడీగా పెట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. దీనిలో అసలు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఎవరైతే మీరు సొంతగా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారో యూజర్ గైడ్ని పక్కన పెట్టుకొని, అంటే ఒక మొబైల్లో మీరు ఓపెన్ చేసి పెట్టుకొని మీరు ల్యాప్టాప్లో అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకుంటే మంచిది. అంతేకాని ఎవరు కూడా దయచేసి మొబైల్స్లో కానీ లేదా ట్యాబ్స్లో కానీ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయొద్దు. కేవలము డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్స్లో మాత్రమే అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ రెండు మీ దగ్గర లేని పక్షంలో మీరు ఇంటర్నెట్ సెంటర్కైనా వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయించుకోండి. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీ. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి, అంటే డేటా అంతా కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అన్నారు. అంటే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ని, సబ్మిటెడ్ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అన్నారు. అంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ సక్సెస్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అయితే ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇక్కడ టెస్ట్ జోన్స్. అంటే టెస్ట్ జోన్స్ అంటే మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటున్నారో ఆ టెస్ట్ జోన్స్ కూడా చూసుకోండి. తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సిటీస్ని డిఫరెంట్ జోన్స్ క్రింద డివైడ్ చేశారు. మీరు ఏ జోన్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని వాటిని మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫిల్ చేయండి. ఈ తెలంగాణ ఎప్సెట్ 2025 అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు టెలిగ్రామ్ గ్రూప్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. నీట్ యూజీ ఎగ్జామినేషను అలాగే ఎఫ్సెట్కి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అంటే మీ యొక్క డౌట్స్ని వెంటనే క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎవరికైనా పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుకింగ్ లింక్ కూడా ఉంది. ఈ రెండు లింక్స్ కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ లింక్స్ని క్లిక్ చేసి స్లాట్స్ని బుక్ చేసుకొని మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అలాగే మీలో ఎవరికైనా ఐఐటి, జేఈఈ, నీట్, ఎప్సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అలాగే తర్వాత జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మొబైల్ నంబరు 6303235115. ఇప్పుడు ఈ ఎప్సెట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ డేట్స్ స్కెడ్యూల్ ఇచ్చారు. ఈ స్కెడ్యూల్ని ఒకసారి చూద్దాము.
మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 20వ తారీఖున రిలీజ్ అయింది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ మార్చి 1 నుండి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 4వ తారీఖు వరకు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే వితౌట్ లేట్ ఫీ, ఎటువంటి పెనాల్టీ కూడా కట్టకుండా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 4వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత అప్లికేషన్లో పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తే కరెక్షన్స్ చేసుకోవడానికి ఏప్రిల్ 6 నుండి 8 వరకు 3 డేస్ ఇచ్చారు. అలాగని దయచేసి ఎవరు కూడా మిస్టేక్స్ చేసుకోవద్దు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే అప్పుడు ఆ కరెక్షన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. నెక్స్ట్, ఒకవేళ అప్లికేషన్ ఫిల్లింగ్ కానీ ఎవరైనా సబ్మిట్ చేయడం లేట్ అయితే రూ. 250 ఎక్స్ట్రా లేట్ ఫీ కట్టి ఏప్రిల్ 9వ తారీఖు వరకు మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అదే రూ. 500 లేట్ ఫీ కడితే ఏప్రిల్ 14 వరకు టైం ఉంది. రూ. 2,500 పే చేస్తే ఏప్రిల్ 18వ తారీఖు వరకు ఇచ్చారు. 5,000 పే చేస్తే ఏప్రిల్ 24వ తారీఖు వరకు మీరు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. దయచేసి ఈ లేట్ ఫీ గురించి మీరెవరు కూడా దయచేసి పట్టించుకోకుండా ఇన్ టైంలో, అంటే వితౌట్ లేట్ ఫీ మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే హాల్ టికెట్స్, అంటే ఎగ్జామినేషన్ కోసం హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 19వ తారీఖు నుండి మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ కు సంబంధించి బైపీసీ స్టూడెంట్స్ కి ఏప్రిల్ 29, 30 తారీఖుల్లో ఉదయం ఫోర్నూన్ సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. అదే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మే 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఉదయం సెషన్ 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా ఇక్కడ టాబ్లెట్ ఫార్మాట్ లో కూడా ఇచ్చారు మనకి. సో మీకు కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. అంటే మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అలాగే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదివి మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేస్తున్నామని మీరు ఒప్పుకుంటున్నట్లుగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్ లోకి ఎంటర్ అవుతారు. అంటే ముందు ఫీ పేమెంట్ అడుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. గ్రూప్ సబ్జెక్ట్ సెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అన్నారు. అంటే మీరు ఒకవేళ స్టేట్ బోర్డ్ అయితే ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ అయితే +2 అంటే 12th స్టాండర్డ్ కాబట్టి ఇప్పుడు సీనియర్ ఇంటర్మీడియట్ లో చదువుతూ ఉన్నటువంటి కోర్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఎంపీసీ స్టూడెంటా, బైపీసీ స్టూడెంటా, డిప్లొమా స్టూడెంటా, ఎంబైపీసీ స్టూడెంటా, జాగ్రత్తగా మీకు ఏది వర్తిస్తే అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డు. మీరు ఒకవేళ తెలంగాణ బోర్డు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే ఇక్కడ టీజీ బిఐఈ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒకవేళ సిబిఎస్ఈ అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, ఐసిఎస్ఈ, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది వర్తిస్తే అది చూస్ చేసుకోండి. అదే ఏపీ స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటే అక్కడ అదర్స్ అని మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ గురించి ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు సీనియర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. లేదా సిబిఎస్ఈ వాళ్ళైతే 12th స్టాండర్డ్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా ఫైనల్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ స్టేట్ లో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. క్యాండిడేట్స్ నేమ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ మీద ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, అది చూసి ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ అంటే స్టూడెంట్ ఉండదు కాబట్టి పేరెంట్స్ కి ఇద్దరికి ఉంటే ఫస్ట్ ఎవరిదైతే యాక్టివ్ గా అంటే ఓటీపీస్ లేదా మెసేజెస్ చూస్తారో వాళ్ళు ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కింద ఫస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొక మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ కింద ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, అంటే ఈమెయిల్ ఐడి కూడా అది యాక్టివ్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, మెయిల్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకుని ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్స్ కూడా యాక్టివ్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అనేది మీ పేరెంట్స్ని అడిగి మీ పేరెంట్స్ ఏది చెప్తే అది ఫిల్ చేయండి. అలాగే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్, లేదు అంటే నో. మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండుంటే గానీ అప్పుడు ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ క్రింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతుంది, అంటే పిహెచ్ క్యాండిడేటా అని అడుగుతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ పిహెచ్ కేటగిరీ స్టూడెంట్ అయితే ఎస్, ఒకవేళ నో అయితే ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అనుకోండి అప్పుడు మీకు
అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంది కాబట్టి అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే. ఇక్కడ ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీద ఏ నెంబర్ ఉంటే అదే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. ఎంపీసీ వాళ్ళైతే ఇంజనీరింగ్, బైపీసీ వాళ్ళైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఎంబైపీసీ వాళ్ళైతే బోత్ అంటే రెండింటికి అప్లై చేసుకుంటే ఒకవేళ. ఓకే. నెక్స్ట్ పేమెంట్ టైప్, మీరు ఎలా పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు అంటే నెట్ బ్యాంకింగ్ యూస్ చేసా, డెబిట్ కార్డ్ యూస్ చేసా, క్రెడిట్ కార్డ్ యూస్ చేసా, మీ దగ్గర ఏది ఉంటే అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మీరు చూజ్ చేసుకున్నటువంటి కేటగిరీని బేస్ చేసుకొని, అలాగే ఇక్కడ స్ట్రీమ్ని బేస్ చేసుకొని అమౌంట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ కానీ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీ అమౌంట్ డెబిట్ అయిపోయింది అనుకోండి, కానీ ఇక్కడ పేమెంట్ సక్సెస్ గా రాలేదనుకోండి మెసేజ్, అప్పుడు ఏం చేయాలంటే ఆ అమౌంట్ వెంటనే మీకు క్రెడిట్ అవ్వదు మీ బ్యాంక్ అకౌంట్కి. ఒక 5 వర్కింగ్ డేస్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు అంటే మరలా యూజ్ చేసి రెండోసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ పేమెంట్ సక్సెస్ అయ్యేంత వరకు మీరు చేస్తూనే ఉండాలి. అంతేగాని ఆ అమౌంట్ వచ్చాక చేద్దాము లేదా ఆటోమేటిక్ ఆ అమౌంట్ యాడ్ అయిపోయిద్దేమో అని భావించొద్దు ఎవరు కూడా. అమౌంట్ సక్సెస్ అయ్యేంత వరకు చేయండి. మీకు ఇక్కడ కట్ అయితే కానీ అమౌంట్, ఆ అమౌంట్ మరలా ఒక 5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీరు ఏ బోర్డులో చదువుతూ ఉన్నారో ఈ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోమంటుంది. అంటే ఒకవేళ ఏపీ వాళ్ళు అనుకోండి, ఇక్కడ టీజీబీఐఈ అని రాదు, అదర్స్ అని వస్తుంది. ఈ రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయిలైతే చెక్ చేసుకొని రెండు కరెక్ట్గా అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ తప్పు అనుకోండి అప్పుడు నో మీద క్లిక్ చేయండి. ఓకే. నో మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము. అక్కడ ఒకసారి ఈ నెంబర్ని చెక్ చేసుకుని మోడిఫై చేసుకోండి. అలాగే బోర్డు సెలక్షన్ కూడా ప్రాపర్గా చేసుకొని ఆ తర్వాత మరలా ప్రొసీడ్ అవుతారు. ఈ రెండు కరెక్ట్ అని భావిస్తే అప్పుడు మీరు ఫైనల్గా ఎస్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. అంటే మోడిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీరు ఆల్రెడీ మోడ్ ఆఫ్ పేమెంట్ చూజ్ చేసుకున్నారు. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత పే మీద క్లిక్ చేయాలి. మీ పేమెంట్ కానీ ప్రాపర్గా సక్సెస్ అయితే అప్పుడు పేమెంట్ సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. అలాగే ఆ పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. ఇది మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒక నోట్బుక్లో రాసుకుంటే మంచిది. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్లోకి ఎంటర్ అయిపోతారు. ఇక్కడ క్లిక్ చేయడంతోనే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది ఫిల్ చేయడానికి. ఓకే. ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని వచ్చినా సరే అయినా సరే నేను మరలా చెక్ చేసుకోవాలి అనుకుంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది ఇక్కడ. అంటే వెబ్సైట్ ఫ్రంట్ పేజ్లో దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే పేమెంట్ లో అప్పుడు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ప్రాపర్ గా అవ్వలేదు అని మెసేజ్ వస్తుంది. అప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. మరలా పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేసి మరలా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ సక్సెస్ వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఓకే. సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ సెకండ్ స్టెప్లోకి ఎంటర్ అవుతారు. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్లోకి ఎంటర్ అవుతారు. ఓకే. ఈ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అంటే ఆల్రెడీ మీకు ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఉంది అది, అలాగే ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, అలాగే ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్రింద ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఆల్రెడీ హాల్ టికెట్ మీద చూసి రాసినటువంటి పేరు యాజ్ ఇట్ ఈస్గా ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఇవి కూడా మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ మీద ఆల్రెడీ మీ పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి కాబట్టి అవి చూసి రాయండి. అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఎంటర్ చేశారు అదే ఉంటుంది. ఇక్కడ బాక్స్లో కానీ ఇలా గ్రే కలర్లో ఉంటే ఇవి చేంజ్ చేయడానికి కుదరదు అని అర్థం. ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ దగ్గర చూస్తే బాక్స్ లో వైట్ కలర్ లో ఉంది అంటే ఈ రెండు ఇప్పుడు మీరు ఎంటర్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్ అన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫర్ ఎక్వైరింగ్ ఫినాన్షియల్ బెనిఫిట్ ఆధార్ ఈజ్ మ్యాండటరీ. అంటే ఒకవేళ మీకు ఏదైనా తర్వాత స్కాలర్షిప్స్ అయి కావాలి అన్నా కంపల్సరీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. అందుకని మీ దగ్గర ఆల్రెడీ ఈ రెండు ఉంటే ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ జెండర్ మీరు మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఈ మూడిట్లో ఏదైతే అది చూస్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ, ఆల్రెడీ కేటగిరీ ఇంతకు ముందే ఎంటర్ చేశాం కాబట్టి అది హైలైట్ అవుతుంది.
ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ మీద బార్ కోడ్ ఉండి బార్ కోడ్ క్రింద నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిఎన్డి అని ఉంది కదండి, ఇలా ఫస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటాయి, ఆ తర్వాత నెంబర్స్ ఉంటాయి. ఈ బార్ కోడ్ క్రింద ఉంటుంది, అది చూసి రాయటమే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కాబట్టి మరలా ఇప్పుడు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ గ్రే కలర్ లో బాక్స్ ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, అంటే మీకు ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఎన్సీసీ, క్యాప్ రిజర్వేషన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్, మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది చూజ్ చేసుకోండి. వీటిలో మీకు ఏది వర్తించకపోతే మీరేమి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే టైప్ ఆఫ్ పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీకు అంటే దేనికి సంబంధించిన పిహెచ్ డిజబిలిటీ ఉంది అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మైనారిటీ, నాన్ మైనారిటీ, ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్ట్, అలాగే జైన్స్, వీళ్ళందరూ కూడా మైనారిటీ కేటగిరీ కింద వస్తారు. మీకు ఏదైనా వర్తిస్తే అప్పుడు మైనారిటీ చూజ్ చేసుకోండి, లేదు అంటే నాన్ మైనారిటీ కిందే ఉంటారు. అలాగే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ యొక్క సంవత్సర ఆదాయం ఎంత అనేది మీ పేరెంట్స్ అడిగి జాగ్రత్తగా ఇక్కడ ఫిల్ చేసుకోండి. మీకు తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసేటువంటి డేటాను బట్టి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఓకే. తెలియకపోతే పేరెంట్స్ని అడగండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబరు, మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే కానీ ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేస్తే బెటర్. అలాగే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్, అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. స్టూడెంట్కి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. లేదు అంటే మీరు వీలైతే స్టూడెంట్ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేస్తే బెటర్. అంటే తర్వాత స్కాలర్షిప్స్ అమౌంట్స్ ఏదైనా క్రెడిట్ అవ్వడానికి వీళ్ళు ముందుగానే స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఓకే. అలాగే అడ్రస్, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఆల్రెడీ మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు మీరు ఎంటర్ చేశారు. ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అడుగుతుంది, ఇది కంపల్సరీ ఏం కాదు, ఉంటే చేయండి లేకపోతే లేదు, బలవంతమే లేదు, కంపల్సరీ కాదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కాబట్టి మరలా చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు 12th క్లాసు లేదా సీనియర్ ఇంటర్మీడియట్ లేదా ఫైనల్ డిప్లొమా కోర్సు ఎక్కడ చదువుతున్నారు, అర్బన్ ఏరియానా లేక రూరల్ ఏరియానా? రూరల్ అంటే అంటే పల్లెటూర్లు, అర్బన్ అంటే సిటీస్ లేదా టౌన్స్. టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాస్తున్నారు అనేది మీరు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడే ఎంటర్ చేశారు, మరలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీ స్టూడెంట్స్ కి అయితే అదర్స్ 10+2 ఈక్వలెంట్ అని ఇది చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ ఇది కూడా చూజ్ చేసుకున్నారు కాబట్టి మరలా చేయాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ నెంబర్ కూడా ఆల్రెడీ ఎంటర్ చేశారు. ఇయర్ ఆఫ్ అపీరింగ్ పాస్ ది ఎగ్జామినేషన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, లేదా ఇప్పుడు మీరు సీనియర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ చదువుతూ ఉంటే ఇప్పుడు 2025 కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 10+2 డిప్లొమా స్టడీడ్ ఇన్ అన్నారు, అంటే ఇక్కడ మీరు అంటే ఏ కోర్సు చదివారు అనేది మీరు చదివినటువంటి ఆ కోర్సుని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్రిడ్జ్ కోర్సు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. బ్రిడ్జ్ కోర్సు అంటే హాల్ టికెట్ నెంబరు, అలాగే ఏ మీడియంలో చదివారు, అలాగే ఎగ్జామినేషన్ ఏ మీడియంలో రాశారు, ఈ డీటెయిల్స్ అడుగుతుంది. అవి జస్ట్ హాల్ టికెట్ మీద ఉంటాయి కాబట్టి చూసి ఎంటర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయమంటున్నారు. ఇక్కడ 10th క్లాస్ మీరు ఎక్కడ చదివారు, అర్బనా రూరలా? అంటే అర్బన్ అంటే టౌన్, రూరల్ అంటే విలేజ్, మీకు ఏది వర్తిస్తే అది రాసుకోండి. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద రోల్ నెంబర్ అని ఉంటుంది, అది ఎంటర్ చేయండి. మంత్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ సంవత్సరంలో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు, ఏ నెలలో, అలాగే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇది కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది, ఆ డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎక్కడ చదివారు అంటే ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడ చదివారో మొత్తం డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఇక్కడ డౌన్వర్డ్ యారో ఉంది, ఇవి క్లిక్ చేస్తే సిటీ నేమ్స్ కనిపిస్తాయి, ఇవి చూజ్ చేసుకొని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ ఫస్ట్ నుండి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు చదివేదాన్ని బట్టే తెలంగాణ లోకల్ స్టూడెంటా లేక అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నటువంటి సిటీస్ ని బట్టి ఉంటుంది. లోకల్ స్టూడెంట్ అయితే లోకల్, అంటే ఏపీ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ అని చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమ్ ని మీరు చూజ్ చేసుకున్నారు కాబట్టి మీరు చూజ్ చేసుకున్నటువంటి స్ట్రీమ్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత టెస్ట్ జోన్స్, మీరు ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలి అనుకుంటున్నారు, 3 ప్రిఫరెన్సెస్ అంటే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ని చూజ్ చేసుకోమంటుంది. ఆల్రెడీ మీకు వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ లో అక్కడ టెస్ట్ జోన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఇక్కడ కూడా మీకు హైలైట్ అవుతుంది, డౌన్వర్డ్ ఏరోని క్లిక్ చేస్తే ఆ జోన్ ను బట్టి మీరు అంటే మీకు దగ్గరలో ఏ సిటీ కంఫర్ట్గా ఉందో అవి జాగ్రత్తగా చెక్ చేసుకొని చూజ్ చేసుకోండి. అయితే పర్టికులర్ గా నీట్ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్
మే 4 తారీఖున నీట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి 29, 30 తారీఖుల్లో మాత్రమే బైపీసీ స్టూడెంట్స్కి ఇక్కడ ఎబ్సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి అంటే రెండింటికి కూడా దగ్గరగా ఉండేలాగా మీరు సెలక్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేయాలి. స్టూడెంట్ యొక్క ఫోటోని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి దీని యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే less than 50 KB ఉండాలి. ఇది జేపీజీ లేదా జేపీఎగ్ ఫార్మాట్ లో ఉండాలి. దీన్ని మాత్రమే అంటే ఇమేజ్ లాగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచరు ఇది 30 KB కంటే తక్కువ ఉండాలి సైజు. ఇది కూడా అంతే ఇమేజ్ లాగా ఉండాలి. ఈ రెండు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండు అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. అదే ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అని మాత్రమే కేటగిరీ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయమని అడగొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లో ఓసీ అని ఇచ్చాం కాబట్టి వాళ్ళకి కేటగిరీ సర్టిఫికెట్ ఉండదు కాబట్టి కేటగిరీ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడగలేదు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కేటగిరీ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయమంటుంది. ఆల్రెడీ మీ దగ్గర పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇంతకు ముందుదే ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు టిక్ చేయాలి. ఆ తర్వాత సేవ్ నెక్స్ట్ ఈ రెండింటిలో మీరు ఫస్ట్ సేవ్ చేసుకోండి. అంటే ఇప్పటివరకు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎప్పుడైతే మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరీలీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ అని ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అప్లికేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసిన డేటా అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కూడా జాగ్రత్తగా. అంటే మీరు పొరపాటున తప్పు ఎంటర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మరలా ఒకసారి ప్రివ్యూలో చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మోడిఫై మీద క్లిక్ చేయండి. మోడిఫై మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ మరలా ఓపెన్ అయింది. అక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో చూసుకొని అది మోడిఫై చేసుకొని మరలా సేమ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వస్తే అప్పుడు ఇదే పేజ్ మరలా కనిపిస్తుంది. మీరు మోడిఫికేషన్ అంతా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఫైనల్ గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ తర్వాత మోడిఫై చేసుకునే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ మెసేజ్ కూడా ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అని అడుగుతుంది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఓకే మీద క్లిక్ చేయండి. ఒకవేళ డౌట్ ఉంటే కానీ క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే మరలా అప్లికేషన్ లోకి వెళతారు. ఓకే, యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ కరెస్పాండెన్స్. ఇది మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబరు. ఈ నెంబర్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఒక నోట్బుక్ లో రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మొబైల్కి మీ మెయిల్కి కూడా మెసేజెస్ కూడా వచ్చుంటాయి కాబట్టి అది కూడా సేవ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఇలా కనిపిస్తుందండి. మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తారు లేదా డౌన్లోడ్ మీద క్లిక్ చేసినా ఈ రెండు ఆప్షన్స్ ఏది యూస్ చేసినా సరే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత ప్రింట్ ఆప్షన్లో సేవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ సొంత ల్యాప్టాప్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అదే ఇంటర్నెట్ సెంటర్ దగ్గర అయితే కానీ వాళ్ళని అడిగి ప్రింట్ అంటే ఒక 2 కాపీస్ ప్రింట్స్ తీయించుకొని దగ్గర పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవటం అంటే వెంటనే తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా, తర్వాత తీసుకుందాం అనుకున్నట్లయితే అంటే అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయింది తర్వాత ప్రింట్ కావాలి అంటే మరలా మీరు వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ లోకి వెళ్ళి ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా మరలా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇలా మీరు టీజీ ఎబ్సెట్ ఎగ్జామినేషన్కు సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్, తెలంగాణ వాళ్ళు అలాగే ఏపీ స్టూడెంట్స్ ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉండుంటే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ తెలంగాణ ఎబ్సెట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏప్రిల్ 4 తారీఖులోగా మీరు మ్యాక్సిమం వీలైతే మార్చి చివరిలోగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా, అప్లికేషన్ ఫిల్లింగ్ హెల్ప్ కావాలి అన్నా, కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అన్నా సరే ఐఐటి జేఈఈ, నీట్, ఎఫ్సెట్ మూడిటికి కూడా కంప్లీట్ గైడెన్స్ లభిస్తుంది. సో మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసుకున్నటువంటి అవకాశం లభిస్తుంది. అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్ లింక్ కూడా ఉంది. మీకు అవసరమైతే యూస్ చేసుకొని స్లాట్ని బుక్ చేసుకొని మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.